వీక్షణార్థులు అందరు మంచిగా రానులా నేనైతే మంచిగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు చుట్టూతా అడవి ఎటు చూసినా జనం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులతోని మేడారం అంతా సందడి సందడిగా కానొస్తుంది. ఇక ఇవాళ ఆదివారం కావడంతోని మస్తు మంది వచ్చిళ్ళు జనాలు మేడారానికి. ఇక కడమ ముచ్చట మేడారంకి వెళ్ళి మా సమీరణ చెప్తాడు. అన్న షురు ఇక మేడారంల పరిస్థితి ఎట్లున్నది, జనాల రాకట ఎట్లున్నదో. ఇక అభయారణ్యం జనసంద్రంగా మారింది. గిరిజనుల అస్తిత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచే మేడారానికి భక్తులు తండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఇక మహాజాతర అనేది మేడారానికి సంబంధించి సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుండడంతో మరి ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించడానికైతే సెలవు దినాల్లో భక్తులు మరి పోటెత్తుతున్నారు మేడారానికి. ఆ సమ్మక్క సారలమ్మలకు సంబంధించి మరి కోరిన కొంగు బంగారంగా నిలుస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచే ఆ మేడారం వనదేవతల్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు మరి ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు ఏ విధంగా ఇక్కడ జనసంద్రంగా మారారో మనం ఇక్కడ ఆర్బీ న్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. దాదాపు ఒక మినీ మేడారాన్ని మినీ మహాజాతరను తలపిస్తోంది ఈరోజు. ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో మరి భక్తులందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఒడిస్సా, అదేవిధంగా మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా 5-6 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క ముందస్తు మొక్కులు చెల్లించడానికి వస్తుండడంతో మరి మేడారం అంతా కూడా ఒక జనసంద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ అమ్మవార్లకు ముందస్తు మొక్కుల్లో భాగంగా మరి ఆ నిలువెత్తు బెల్లాన్ని సమర్పిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మహిళలు కావచ్చు, చిన్న పెద్ద వృద్ధులు కావచ్చు, ఇట్లా ఆ అమ్మవారిని కొలిచి మరి మనసు నిండా భక్తి భావంతో పరవశించిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మేడారంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతరకు సంబంధించి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా మరి రద్దీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కూడా మరి సెలవు దినాల్లోనైతే ఆ అమ్మవార్లను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదివారం రోజైతే మరి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే మేడారానికి వచ్చి మరి ఏదైతే జంపన వాగు దగ్గర అక్కడ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. వాగుకు సంబంధించి ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో వాగును విడుదల చేయకపోవడంతో మరి ట్యాప్స్ వద్ద స్నానాలు ఆచరించి పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత మరి గద్దెల వద్దకు చేరుకొని ఆ అమ్మవారికి సంబంధించి ఆ వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులందరూ కూడా. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో వస్తున్నారు, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్లో వస్తున్నారు, ఇంకా 2 వీలర్స్ పైన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక మహాజాతరకు సంబంధించి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రద్దీ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది సెలవు దినాల్లో. ముఖ్యంగా మహాజాతరకు చాలా మంది వస్తుంటారు కాబట్టి రద్దీ ఉంటుంది కాబట్టి మరి ఆ టైంలో దర్శనాన్ని చేసుకోవడానికి వీలు కానటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడే వచ్చి మొక్కులైతే చెల్లించుకున్నటువంటి పరిస్థితి మేడారంలో అయితే కనిపిస్తుంది. అయితే మేడారానికి సంబంధించి మరి భక్తులైతే పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే తక్షణంగా ఇక్కడ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. జాతరకు సంబంధించి ఇంకా తక్కువ సమయం ఉండడంతో ఇక్కడ గద్దెల వద్ద కావచ్చు, సిబ్బంది కావచ్చు, అందరూ కూడా మరి సమాయత్తమై భక్తులకు సంబంధించి అయితే మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా అయితే మరి సౌకర్యాలు అయితే కల్పిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అన్న జర భక్తులతో సుతా మాట్లాడారా? అదే ఓకే, మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఇది మా సెకండ్ విజిట్. ఫస్ట్ విజిట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ విజిట్లో ఎంత రష్ అయితే ఎక్స్పెక్ట్ చేసామో, సెకండ్ విజిట్ ఇది నాది. బట్ అప్పుడు దానికి కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ రష్ ఉంది. బట్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంకి. అంటే హార్డ్లీ తక్కువనే ఉంటారేమో, వీ కెన్ గెట్ ఇన్ అనుకున్నాము. బట్ ఇప్పుడు ఇంకా రష్ పెరుగుతుంది. బట్ వీఆర్ ప్లానింగ్ టు కమ్ ఫర్ అండ్ మెయిన్ జాతరకు రావాలనుకుంటున్నాము. బట్ హోప్ ఈ రష్ అప్పుడు ఇంకా ఊహించడం ఎక్కడదండి. మేము ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఖచ్చితంగా వస్తాము. అంత రష్ లో కూడా మనము పిల్లల్ని తీసుకొని వచ్చి మరి దర్శనం చేసుకోవడం ఫ్రీగా ప్రతి ఒక్కటి మళ్ళీ మనకి వెహికల్స్ ఎక్కడో ఆగడము, మనం అక్కడి నుంచి ఈడి దాకా వచ్చి దర్శనం కూడా మనకి ఇంత స్ట్రెయిన్ అనిపించదు. ఇది 2 years ఒకసారి జరిగేదైనా అంత స్ట్రెయిన్. పిల్లలు కూడా ఈవెన్ మనం మొక్కుబడులు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఎంత అది చేస్తారో అనుకుంటాము. బట్ ఈవెన్ పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా అల్లుడితో వచ్చాము, వాడు అసలు ఎంత సపోర్టివ్గా ఉన్నాడంటే హోప్ ఇది మంచిగా ఉంది, ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకా
ఇవాళ కూడా ఒక సంబరం అందరితో కలిసి ఇది ఆల్ కైండ్ ఆఫ్ జాతర. కొన్ని జాతరలు నాన్ వెజ్ ఉండొద్దు అలానే, ఇది అలా కాదు, మిక్స్డ్ జాతర అనుకోవాలి. మనం పోయేటప్పుడు ఎలా రావచ్చు, రావటప్పుడు ఎలా రావచ్చు. బట్ ఎంటర్టైన్మెంట్ అది ప్రతి ఒక్కరికి రాదండి. ఇది మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ జాతరలు, ఎస్పెషల్లీ మొక్కులు ఏం లేకున్నా కానీ రండి, ఒకసారి విజిట్ కన్నా రండి. ఈ జాతర చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి జాతర అంటేనే చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒక సంతోషమైనటువంటి భావంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీతో కలిసి. చెప్పండి, నీ పేరేంటి? నా పేరు దేవరాజ్. దేవరాజ్, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. థర్డ్ క్లాస్ చదువుతున్నావు. ఓకే, మేడారానికి ఎవరితో వచ్చావు? మా ఫ్యామిలీతో వచ్చిన. ఫ్యామిలీతో వచ్చావా? ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం? ఇంతకుముందు వచ్చినావా? ఇంతకుముందుకు వచ్చిన. ఇంతకుముందు వచ్చినావా? అయిపోయిందా? అమ్మవారిని మొక్కుకున్నావా? మొక్కున్నా. ఓకే, ఎట్లా అనిపించింది ఇక్కడ ఇంతమంది జనాలతోని మీ ఫ్యామిలీతో కలిసి రావడం? ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది. చాలా మంచిగా అనిపించిందా? ఓకే, చూసారు కదా, పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీ పేరేంటి? రాజశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ. మీ డాడీ అయితేను? బాబాయ్ ఎక్కడికి వచ్చినావు? మేడారంకి వచ్చావా? ఓకే, ఓకే, మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మేడారం జాతర చాలా మంచిగా ఉంది. అంత మంచిగా చేపిస్తున్నారు. అండ్ కట్టుబాట్లు, సెక్యూరిటీ అంతా బాగున్నది. ఇంత చిన్న మా పిల్లలతో వచ్చిన, మా అమ్మ నాన్నలతో వచ్చినాము, అయినా కూడా చాలా సంతోషంగా జరిగింది. చాలా బాగా జరిగింది. సమ్మక్క సారలమ్మ తల్లికి జై, జై. మరికొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ యూత్. చెప్పండి, అంటే మీరు అందరూ ఫ్రెండ్సా? మేమందరం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. అంటే ఎట్లా వచ్చారు? ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్, బండి మీద వచ్చాం. బండ్ల, టూ వీలర్ మీద? టూ వీలర్ మీద. ఓకే, మొత్తానికి ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మేడారానికి రావడం ఎట్లా అనిపించింది? ఆ ఫీల్ ఎట్లా ఉంది? వచ్చేటప్పుడు అయితే అసలు ఊహించిన దానికంటే మరీ ఎక్కువ ఉంది. అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు అది. ఫ్రెండ్స్ తో రావాలంటే ఒక మంచి వెకేషన్ లెక్క కూడా వస్తుంది. దేవుడి దర్శనం కూడా బాగానే జరిగింది. ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అంటారు? ఏర్పాట్ల గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుంది. చాలా బాగుంది. దర్శనం అయితే ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఇంత జనం ఉంటారు ఈ రోజే అనుకున్నారా? ఇంకా జాతర ఇంకా ఉంది కానీ ఇంత జనం ఇప్పుడే ఉంటారు అనుకున్నారా? మన నార్మల్ డేస్ లోనే ఇంట్లో ఉంటే ఇక జాతరకి ఇంకెట్లా ఉంటావు అనేది చాలా ఎక్సైటింగ్ ఉంది. అది ఇంకా చెప్పలే ఇంకా అనుభూతి. మొత్తానికి హ్యాపీ. ఫస్ట్ టైం చూసినప్పుడు జాతరకు రావాలనిపించింది అనుకుంటా. ఇక నెక్స్ట్ టైం ఇక ఫ్యామిలీతో తీసుకొని మళ్ళీ వస్తాయి నెక్స్ట్ జాతరకి. ఖమ్మం నుంచి వచ్చామండి. ఇట్లా మొక్కులు అయిపోయినాయి? మొక్కులు చెల్లించాము. రాత్రి నైట్ వచ్చాము. ఎంతమంది మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక 50 మెంబర్స్ వచ్చాము వెహికల్స్ తీసుకొని. మా అత్త వాళ్ళది మొక్కుండే అనమాట, మేక మొక్కు. నైట్ నిద్ర చేసాము, మంచి చల్లి మంటలు వేసుకొని బాగా ఎంజాయ్ చేసాము. అమ్మవారికి మొక్కులు చెల్లించాము. మొత్తానికి అంటే కుటుంబ సభ్యులు అందరితో కలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇట్లా జాతరలో ఎంజాయ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము జాతరకి. అమ్మ తల్లి మాకు ఏవైతే మొక్కుల్ని కోరుకుంటామో ప్రతి ఒక్కరికి అందరికి మొక్కులు తీరుస్తుంది. ఆ మొక్కులు చెల్లించడానికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం జాతరకి. నువ్వు చెప్పు, నీ పేరేంటి? రక్షిత. రక్షిత, ఎక్కడికి వచ్చావు నువ్వు? తెలుసా నీకు? చెప్పు. సమ్మక్క సారక్క. ఓకే, మొక్కులు అయిపోయినాయా? ఓకే, ఏం కోరుకున్నావు ఆ దేవతని? చదువు మంచిగా రావాలని. ఓకే, ప్రతి ఇయర్ వస్తావా జాతరకి ఇట్లాగే? మేము ఖమ్మం నుంచి వచ్చామన్న ఫ్యామిలీతో అందరం 50 మెంబర్స్ వరకు వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి జాతరకి వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాం. సో ఆ జాతరకి మినిమం 2-3 టైమ్స్ వస్తాం. అంటే ఒక్కొక్కరు మొక్కు ఉంటుంది కదా ఫ్యామిలీలో, ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్క రోజు అలా పెట్టేసుకుంటూ వస్తూ ఉంటాం. మహాజాతరకు వస్తారు, ఇట్లా ముందస్తు జాతర వస్తాం. మిగతా టైంలో మొక్కులు ఏదైనా తీరినాయి అనుకోండి మధ్యలో కూడా వచ్చిపోతుంటాం అనమాట. అది మా అమ్మమ్మ గారి తరపు నుంచి అమ్మమ్మ వాళ్ళ నుంచి ఉన్నది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ పేరే సమ్మక్క సారక్కలు. వాళ్ళ నుంచి వచ్చింది. మా మేనమావలు, మా అమ్మ వాళ్ళు తరతరాలుగా వస్తుంది. అట్లా హ్యాపీ, అంతా హ్యాపీ. ఓకే, మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కవాడి కూడా అంటే ఎన్నిసార్లు ఇక్కడ జాతర కూడా మీకు తెలుసారా, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చిలా? మా మమ్మీ వాళ్ళు 20 years నుంచి వస్తున్నారంట. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది జనం, ఈ సందడి ఇదంతా కూడా? స్టార్ట్ కాకముందుకే ఇంత ఉంది అంటే జాతర టైంలో ఎక్కువ ఉండొచ్చు. అయిపోయినా దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి వచ్చాను. మంచిర్యాల నుంచి. ఎట్లా ఫ్యామిలీ? విత్ ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మా ఫ్యామిలీ. ఓకే, అయిపోయిందా? దర్శనం అయిపోయిందా? దర్శనం బాగా జరిగింది. అసలు పబ్లిక్ చాలా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత ఫ్రీగా ఇంతమంది ఉంటారని మీరు అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. కానీ ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా ఫ్రీగా ఉంది.
దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంతమూలి ఇయర్ కన్నా మా పెద్ద బాబుకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉండే. అక్కడ మినిమం 7 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ నడిచాము. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు, చాలా ఫ్రీ ఉంది. గత జాతర కూడా ముందస్తుగానే వచ్చాము, కానీ అది 3 days బిఫోర్. అప్పుడు బాగా క్రౌడ్ ఉండే. ఇప్పుడున్న సదుపాయాలతో చాలా బాగుంది. అందరు హ్యాపీ. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మంచిర్యాల నుంచి వచ్చినాము. నేను రిటైర్డ్ ఎస్ఐని. ప్రతి సంవత్సరం వస్తాం దాదాపుగా. తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు కానీ చేస్తారు. అమ్మవారి మంచి సత్యం బాగున్నది అంటే నమ్మకం అన్నట్టు. దాని ప్రకారం వస్తాం, మొక్కు చెల్లించుకున్నాము, ఇక బయలుదేరుతాం. ఇక ప్రతిసారి అంటే ఎట్లా అనిపిస్తుంది జాతరకు అందరితో కలిసి రావడం, ఇక్కడ మొక్కులు చెల్లించడం? చాలా ఆనందం, చాలా ఆనందం. మంచి ఫెసిలిటీ కూడా ఇంత ముందు లెక్కలేదు, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, అవుతున్నాయి కూడా. ఇంకా ఇక్కడ ఒక 11 సార్లు ఇక్కడ నౌకరీ చేసిన, ఇక్కడ డ్యూటీ లోపలే. ఏనావా బ్రహ్మాండంగా ఇక్కడ విధులు నిర్వహించడం కూడా అదొక అదృష్టం లాంటిది. చాలా అదృష్టం, అందరికి దొరకది నిజంగా కూడా. ఏనావా ఇప్పుడు అడిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందా కాదా మరి? ఓకే, మొత్తానికి సంతోషం, హ్యాపీ. ఓకే, చాలా సంతోషం. తప్పకుండా అన్ని బాగా జరుగుతాయి. అమ్మవారికి ఏది మొక్కుకున్నా కూడా మాకు అనుకున్నాయని జరుగుతాయి. మేము దాదాపు 15-20 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గర నుంచి వస్తున్నాం. మా నాన్నప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. అన్ని జరుగుతాయి, అనుకునేవన్నీ మంచి చక్కగా సంతోషంగా జరుగుతాయి. అమ్మవారికి మేము అన్ని మొక్కులు పెట్టుకుంటాం, తప్పకుండా జరుగుతాయి. 10 times వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ప్రతి ఇయర్. మొక్కులు ఉన్నా లేకున్నా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని. దాదాపు అంటే 10 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి అప్పుడు ఎట్లా ఉండేది అంటే జాతర ఒకసారి గుర్తు చేసుకుంటారు? అప్పుడు చాలా అంత అడవి అంత ఘోరంగా ఉండేది. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగా పెరిగాయి. ఇంకా అట్లా మాకేం ఇబ్బంది అనిపించట్లేదు. జాతర ఎట్లా ఉన్నాయి, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, మంచిగా చేస్తున్నారు అన్ని. వస్తామండి, ఫ్రైడే రోజు వస్తాం లాస్ట్కి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. మాది కాసిపేట బెల్లంపల్లి విలేజ్. ఇక్కడ సౌకర్యాలు అన్నీ కూడా చాలా బాగానే అనిపిస్తుంది. మరి ఈరోజు ఆదివారమైన చాలా మంది ఎక్కువ మంది వచ్చారు. ఇంతమంది వచ్చారు. అమ్మవారి యొక్క నైపుణ్యము, చాలా కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తున్నాయి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, జాతర కంటే ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారు మొక్కిన మొక్కులన్నీ మాకు నెరవేరుస్తుంది. అందుకే ప్రతి ఇయర్ జాతర అప్పుడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాను. మా కొడుకు కోడలు మొక్కుకున్నాం, పెళ్ళయింది, ఫ్యామిలీ అంతా కలిసి వచ్చినాం. మా పాపకు కూడా ఇప్పుడు బాబు పుట్టబోతాడు. ఎన్నేళ్ళ సార్లు చూస్తున్నారమ్మా ఈ జాతరను మీరు? మేము చాలా, మా బాబు ఈ బాబు పుట్టినప్పటి నుండి 30 years అవుతుంది. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు అమ్మో అప్పుడు బాగా కష్టం ఉండేది. ఏర్పాట్లు లేవు అప్పుడు? లేవు. ఫస్ట్ మొత్తం ఎర్ర బురద, ఎర్ర మట్టి, బాగా కష్టం ఉండేది. ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఏర్పాట్లు కూడా బాగున్నాయి. దర్శనం అయితే అయిపోయింది, మొత్తం దర్శనం అయింది, సంతోషంగా ఉన్నది. అందరికి వచ్చారు ఇక్కడికి? మేము మార్నింగ్ వచ్చినాం. బాగుంది, దర్శనం బాగా జరిగింది, అంత బాగానే ఉంది. అందరూ చాలా చూడాలని ఆ సమ్మక్క సారక్కలు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది మేడారం వచ్చినట్టున్నది ముందస్తు మొక్కుల కోసం. మరి మహాజాతరకు టైం దగ్గర పడుతుంది కన్నా, మరి ఆడ సవలతులు ఏడిదాకా అయినయో సుతా జరి చెప్పన్న. మొత్తానికి మేడారం వచ్చే భక్తులకు సంబంధించి ఇక్కడ భక్తులకు ఏర్పాట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 75 కోట్ల నిధుల్ని కేటాయించింది. ఇక జాతరకు సంబంధించి సమయం దగ్గర పడుతుండడంతో పనులకు సంబంధించి కూడా మరి వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి సీతక్క కావచ్చు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కావచ్చు, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శరత్ కావచ్చు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు మరి జాతరకు సంబంధించి పనుల్ని మరి గడువు కూడా విధించారు. మరి 31 వరకు గడువు విధించారు. ఈ లోపలనే పనులకు సంబంధించి మరి పూర్తిగా జాతరకు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి మరి అన్ని సౌకర్యాలు మరి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేయాలంటూ కూడా మరి ఆదేశించినటువంటి నేపథ్యంలో మరి మేడారానికి సంబంధించి స్నానఘట్టాల వద్ద కావచ్చు, జంపన్వాకు సంబంధించి అదేవిధంగా ఏదైతే మరి మరుగుదొడ్లకు సంబంధించి కావచ్చు, మరి విద్యుత్ సౌకర్యం కావచ్చు, ఇంకా ఏదైతే హాస్పిటల్కి సంబంధించి ఏదైతే శిబిరాలు ఏదైతే వైద్య శిబిరాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా మరి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి సమయం కూడా చాలా దగ్గరగా ఉంది. మరి డెడ్ లైన్కి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించడానికైతే భక్తులు మరి తండోపతండాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ లోపల పనిని పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి పనులైతే వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక జంపన్నబాగు వద్ద ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరిస్తారు కాబట్టి అక్కడ కరకట్టల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే జంపన్నబాగుకు సంబంధించి ఇంకా
జాతర ఇంకా మహాజాతర ఇంకా 21వ తారీఖు ఉంటుంది ఫిబ్రవరి కాబట్టి ఇంకా జంపన్నబాబుకు సంబంధించినటువంటి నీటిని మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ముందస్తు మొక్కులకు చెల్లించడానికి వస్తున్నటువంటి భక్తుల కోసం మాత్రం మరి ట్యాప్స్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా మరి ఈ ట్యాప్స్ ద్వారా వచ్చేటటువంటి నీళ్లతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ తర్వాత మరి దైవ దర్శనం ఏదైతే సమ్మక్క సారలమ్మ వన దర్శనం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి ఈ యొక్క పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మహాజాతరకు సంబంధించి సమయం దగ్గర పడుతున్న మరోవైపు భక్తుల తాకిడి కూడా ఎక్కువగా పెరుగుతుండడంతో మరి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే 75 కోట్ల నిధుల్ని కేటాయించిందని చెప్పుకోవచ్చు. మరి దీనిలో భాగంగానే మొత్తానికి ఈ యొక్క మేడారానికి సంబంధించినటువంటి పనుల్లో మాత్రం వేగమైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ లోపల పనులు అయితే పూర్తయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మేడారం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. మొత్తానికి మేడారం జాతర కంటే ముందే గింతమంది జనాలు వస్తే ఇక అసలు జాతరకు 1.5 పైనే జనాలు వస్తారు కాబట్టే ఆసియా ఖండంలోనే గిరిజనుల పెద్ద జాతర అయింది మేడారం. చూసిలి కదా నుల్లా గివ్వి మరి 7 లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.